నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామనపాలెంలో సరికొత్త గ్రామీణ వికాసానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రవేశపెట్టిన వికాస భారత్ గ్రామీణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఎన్నో విధ్వంసాలకు లోనైన రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో సంక్షేమం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు. పల్లెలను పట్టణాలుగా మార్చడం కేవలం కల మాత్రం కాదని దానిని క్షేత్రస్థాయిలో నిజం చేసి నిరూపించడానికే ఈ పథకాన్ని తీసుకొచ్చారని స్పష్టం చేశారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎన్నో విధ్వంసాలకు లోనైన ప్రభుత్వం నుంచి సంక్షేమం అభివృద్ధి పదంగా నడుచుకుంటూ ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ నడుచుకుంటూ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ మోడీ గారి సహకారంతో అలాగే పల్లెల్ని పట్టణాలుగా చూడడం కలలు మాత్రమే కాదు, అది నిరూపించాలి అని ఒకే ఒక్క ధ్యేయంతో పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ విబిజీ రామ్జీ ప్రారంభం చేశారు. అలాగే మనం కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం 2 కలిసిన కారణంగానే ఈ రోజు మనం ఇది ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత లభించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ పథకం జాతీయ స్థాయి అధికారిక ప్రారంభోత్సవానికి మన రాష్ట్రాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఉన్న పేరు మార్చి విబిజీ రామ్జీ ప్రారంభోత్సవం చేసింది. నిన్నటి వరకు ఆ పథకాన్ని మనం అమలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ కొత్త పథకంలోకి అడుగు పెడుతున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మీకందరికీ తెలుసు తిరుపతి జిల్లా ఓబురవారిపల్లిలో ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ గారితో కలిసి, చౌహాన్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో కలిసి గ్రామాల్లో సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ఈ పథకం రూపొందించారనేది మీకు అందరికీ కూడా తెలుసు. వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా వరి నాట్లు, పంట కోత సమయంలో 60 రోజుల పని విరామం కూడా కల్పించారు. అలాగే గ్రామీణ పేదలకు ఏటా 125 రోజులు ఉపాధి కల్పిస్తారు. జీవనోపాధి భద్రత, గ్రామీణ ప్రజలకు ఆదాయ కల్పన, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేయడం ఒక్కటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం అని చెప్పి మీకు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ తెలుసు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా దీనివల్ల మన కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంది లబ్ధి పొందున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో కార్మికులకు రోజుకు 312 రూపాయల వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకు ముందు అందించే వేతనాన్ని 5 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే కొత్త గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఈకేవైసీ జాబ్ కార్డులే చెల్లుబాటులో ఉంటాయని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాబ్ కార్డులు లేని కార్మికులు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలి. అది నమోదు చేసుకుంటే సరిపోతుంది. మీరేమి మాకు లేవు, మాది అయిపోయింది అని చెప్పి ఎవరు టెన్షన్ పడద్దని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. పనులు పూర్తయిన 15 రోజుల లోపలే వేతనాలు కూడా చెల్లిస్తారు. అలాగే ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆలస్యం కావడం మినహా 15 రోజులు దాటితే ఆలస్యమైన ప్రతి రోజుకు పరిహారం కూడా చెల్లిస్తారు. ఈ పథకంలో నిధులకు కేంద్రం 60% చెల్లిస్తే రాష్ట్రం 40% చెల్లిస్తుంది. అలాగే ఈ కొత్త పథకం అమలుకు ఏటా 1,51,282 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 95,692 కోట్లు, రాష్ట్రం మొత్తం వాటా 55,590 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అదనంగా 17,000 కోట్లు ఖర్చు చేస్తుంది. అలాగే మండలాల వారీగా మన కోవూరు నియోజకవర్గం ఇప్పటి వరకు బుచ్చిలో
5,199 మందికి 5,81,00,000 ఇవ్వడం జరిగింది. కోవూరులో 2,922 మందికి 4,71,00,000 ఇవ్వడం జరిగింది. ఇందుకూరుపేటలో 7,103 మందికి 8,27,00,000 ఇవ్వడం జరిగింది. కొడవలూరులో 5,703 మందికి 7,75,00,000 ఇవ్వడం జరిగింది. విడవలూరు మండలంలో 7,993 మందికి 5,73,00,000 ఇవ్వడం జరిగింది. మొత్తం 28,919 మందికి 32,29,00,000 వ్యయం అవుతుంది. సో ఇదంతా కూడా ఆల్రెడీ మనం ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోవలసిన మనకి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కనీసం గ్రామీణ ఉపాధి పనులు చేసుకునే గ్రామస్తులకి వాళ్ళకి ఆర్థిక ఆలంబన ఇవ్వడానికి ఈ పథకం ఎంతో గొప్పగా పనిచేస్తుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఇందాకే చెప్పాము, ఎవరు కూడా ఆ జాబ్ కార్డులు పాత అయిపోయాయని చెప్పి వరి అవ్వద్దు. కొత్త కార్డులు కావాల్సి ఉంటే మీరు అప్లై చేసుకోండి. అవి వచ్చేదాకా కూడా ఈ పాత కార్డులే పనిచేస్తాయి. ఇటువంటి ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ ఉన్న ఈ కార్మికులు ఎవరైనా ఇబ్బంది పడకుండా అధికారులు కూడా వాళ్ళకి తగు విధంగా అవగాహన కల్పించాలని చెప్పి, ఎందుకంటే ఇది ఇమీడియట్ గా మారింది కాబట్టి, కొత్త పథకంగా వచ్చింది కాబట్టి మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఎక్కడ కూడా ఈ ఉపాధి హామీ పథకాలు పనులు చేసే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని కూడా నేను అధికారులను కోరుకుంటూ, ఈరోజు మనం ఇంత చక్కటి కార్యక్రమాన్ని గ్రామీణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.